ఎన్ఎస్టీవీ ముందుగా వార్తల్లోని ముఖ్యాంశాలు. కరీంనగర్ జిల్లా కొత్తపల్లి మండలం రాజీవ్ నగర్ దుర్గామాత నవరాత్రుల ఉత్సవాలలో భాగంగా కుంకుమ పూజ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో భవానీ మాలధారణ వేసుకున్న స్వాములు, గ్రామ ప్రజలు తదితరులు పాల్గొన్నారు. ఓం జ్ఞానాయ స్వాహా ఓం ఉదానాయ చంద్రదహాదరి సుందరి చంద్రదహాదరి సుందరి శ్రీరాంబరి తనయ వందయ లక్ష్మీ మాత పంకజ నేత్ర శోభిత పావన గుణ నిధివే మాతా పావన గుణ నిధివే సంకటనాశిని వైష్ణవి సంకటనాశిని వైష్ణవి ధన్మంగళదాతే వందయ లక్ష్మీ మాతా దినకర తేజ ప్రకాశిని ధన కనకాది ప్రదే మాతా ధన కనకాది ప్రదే దీన పరగణాకరణాశిని దీన పరగణాకరణాశిని అమితవరదాతే వందయ లక్ష్మీ మాతా సరవర మునిగణ సేవిత పరమతాత దేవి శ్రీజయన భగవతి సర్వాత్మక సర్వం శ్రీ మహాలక్ష్మి మహాకాళి మహాసరస్వతి. శ్రీ గురుభ్యో నమః. సర్వమంగళ మాంగళ్యే శివే సర్వార్థ సాధకే శరణ్యే త్రయంబకే దేవి నారాయణి నమోస్తుతే. శ్రీ 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 రామాంజనేయ శివసాయి దేవాలయం చింతకుంటనందు లోక కళ్యాణార్థం కొరకై ఆశ్వీజ శుద్ధ పాఠ్యం నుండి విజయదశమి దసరా పండుగ వరకు కూడా అత్యంత వైభవోపేతంగా దేవీ శరన్నవరాత్రోత్సవ కార్యక్రమాలు నిర్వహించబడుతున్నాయి. అల్లూరి సీతారామరాజు జిల్లా రంపచోడవరం నియోజకవర్గం అడ్డతీగల మండల పోలీస్ స్టేషన్కి నూతన సబ్ ఇన్స్పెక్టర్గా ఛార్జ్ తీసుకుంటున్నటువంటి వినోద్ వేటమామిడి సెంటర్ నందు వాహనాల తనిఖీ చేయడం జరిగింది. అంతేగాక అందులో భాగంగా ప్రతి వాహనదారులకి డ్రైవింగ్ లైసెన్స్ మరియు వాహనం యొక్క రికార్డు ఉండాలి అని ఎస్ఐ వినోద్ వాహనదారులకి హెచ్చరికలు జారీ చేశారు. దేవుడే మండల కేంద్రంలో శ్రీమాత గంగా భవానీ శివాలయంలో దేవీ నవరాత్రి ఉత్సవాలు అత్యంత వైభవంగా భక్తి శ్రద్ధలతో జరుగుతున్నాయి. ఉత్సవాలలో భాగంగా దుర్గామాత అన్నపూర్ణాదేవిగా భక్తులకు దర్శనమిచ్చారు. ఈ సందర్భంగా శివశక్తి స్వామి ఆధ్వర్యంలో హోమం, పూజలు నిర్వహించారు. కాగా దుర్గామాత అన్నపూర్ణాదేవిగా దర్శనమివ్వగా లంకల నరేష్ భక్తులకు అన్నదానం ఏర్పాటు చేశారు. రాత్రి వేళల్లో చిన్నారుల కోలాటాలు, మహిళల బొడ్డెమ్మలతో ఆలయాలు భక్తితో పులకరిస్తున్నాయి. చేతులు
గుంటూరు జిల్లా శ్రీ చుట్టగుంట పోలేరమ్మ తల్లి దేవస్థానం ఆధ్వర్యంలో శరన్నవరాత్రుల్లో భాగంగా శనివారం 3వ రోజున అమ్మవారిని అన్నపూర్ణాదేవిగా అలంకరించారు. ఈ సందర్భంగా కోలాటం, సామూహిక కుంకుమార్చన తదితర కార్యక్రమాలు నిర్వహించారు. అనంతరం భక్తులకు తీర్థప్రసాదాలు అందజేశారు. ఈ కార్యక్రమంలో అధిక సంఖ్యలో మహిళలు, దేవస్థానం కమిటీ సభ్యులు తదితరులు పాల్గొన్నారు. సంపూర్ణ కరుణాకటాక్ష సిద్ధ్యర్థం మమ అఖండ లక్ష్మీకటాక్ష సిద్ధ్యర్థం మమ దంపత్యోః అన్యోన్య దాంపత్య సుఖజీవన సిద్ధ్యర్థం మమ పుత్రస్య పుత్రికస్య సంపూర్ణ విద్యాయోగ సిద్ధ్యర్థం మమ మనోవాంఛ ఫలసిద్ధ్యర్థం ఇష్టకామ్యార్థ సిద్ధ్యర్థం మహామహిమాన్విత శక్తిప్రదాయిని శ్రీ చుట్టుగుంట పోలేరమ్మ తల్లి దేవత సంపూర్ణ కరుణాకటాక్ష సిద్ధ్యర్థం సువర్ణ దివ్య మంత్రపుష్పం ఆత్మ ప్రదక్షిణ పూర్వక త్రయ నమస్కారం సమర్పయామి. లక్ష లక్షో మహాదేవి నమో నమః. మర్డర్ కేసును ఛేదించిన కుక్కట్పల్లి పోలీసులు ఈ కేసుకు సంబంధించిన వివరాలను ప్రెస్ మీట్లో వెల్లడించారు.
బాలాజీ రాయచోదన్ ఈ నెల 2 ఉదయం 10 గంటల సమయంలో మా పోలీస్ స్టేషన్ కుకట్పల్లి పోలీస్ స్టేషన్ కి ఒక సమాచారం వచ్చింది. దాని ప్రకారం ఏంటంటే ఒక గుర్తు తెలియని మహిళ శవం ఒక నిర్మానుష్య ప్రదేశం ఎక్కడంటే లోదా అపార్ట్మెంట్ కి సంబంధించి దాని పక్కన ఉన్న ఖాళీ ప్లేస్. అక్కడ కొద్దిగా నిర్మానుష్య ప్రదేశం లాగా ఉంటుంది. అది అడవులు తుప్పలతోటి చిన్నపాటి తుప్పలతోటి. సో అక్కడ ఒక మహిళ శవం ఉందని ఇన్ఫర్మేషన్ వచ్చింది. దాంతో మేమందరం వెళ్ళి చూడడం జరిగింది ఆ బాడీని. అక్కడ మాకు మహిళా శవం కనిపించింది. సో దాంతో మేము అది అక్కడ చూస్తే మాకు ఆ మహిళ మర్డర్ చేయబడినట్టుగా కనిపించింది. ఆ మహిళ గొంతు కట్ చేయబడింది, తర్వాత బట్టలు కూడా కట్ చేయబడినాయి. సో క్లియర్ కట్ గా హత్య అని తేలడంతో మేము 302 సెక్షన్ రిజిస్టర్ చేసి ఆ కేసుని ఇన్వెస్టిగేట్ స్టార్ట్ చేసినాము. దాంతో మాకు ఆ కేసులో వచ్చిన సమాచారం ఏంటంటే ఆ లేడీ, చనిపోయిన లేడీ ఎవరైతే ఉందో ఆవిడకి 23 years. ఆవిడ సెక్స్ వర్కర్. ఆవిడ నిజామాబాద్ కు చెందిన వ్యక్తి. నిజామాబాద్ జిల్లా అంబం అనే గ్రామం బోధన్ దగ్గర ఉంటుంది. అక్కడి నుంచి వచ్చి ఒక 2 months బ్యాక్ హైదరాబాద్ వచ్చింది. వచ్చి KPHB ఏరియాలో ఉంది. ఆవిడకి మంజుల అనే ఇంకొక 35 years లేడీ, ఆవిడ కూడా సెక్స్ వర్కర్. పివి మార్గ్లోని నీరా కేఫ్లో గౌడ్ అఫీషియల్ అండ్ ప్రొఫెషనల్స్ అసోసియేషన్ రాష్ట్ర నూతన కార్యవర్గ ప్రమాణ స్వీకార మహోత్సవ కార్యక్రమం ముఖ్య అతిథిగా హాజరైన రవాణా మరియు బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్, నూతన కార్యవర్గ ప్రమాణ స్వీకారం చేపించిన మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్. ప్రమాణ స్వీకారం అనంతరం గోపా నూతన కార్యవర్గాన్ని అభినందించిన మంత్రి పొన్నం ప్రభాకర్. సర్వై బాపన్న గౌడ్ గారికి, సర్దార్ సర్వై బాపన్న గౌడ్ గారికి, జోహార్ సర్దార్ సర్వ. ఇట్లా కాదు, మాట్లాడేందుకు ఇది హ్యాండ్ ఓవర్ చేస్తారు. వీళ్ళు డిపార్ట్మెంట్ వీళ్ళు తీసుకొని ఇందులో ఇది కట్టింది ఏంటంటే ఇది కేవలం గవర్స్ మీటింగు, గీత కార్మికులకు శిక్ష తమాషకి కట్టలేదు. పైన యాక్చువల్గా డిజైన్ లో పైన లేదు. ఇది పైన ఇంత పెద్ద మీటింగ్లకు కానీ గౌడ్ అసోసియేషన్ మీటింగ్లకు కానీ కార్యవర్గాన్ని 5 జిల్లాలకు పంపిణీ చేసుకుంటారా, ఎట్లా చేసుకుంటారో కానీ ప్రతి బిడ్డ ఇందులో కావాల్సి ఉంటే ప్రభుత్వంలో ఉన్న పెద్దగా వయసులో మీ అందరికి చిన్నవాడినైనా బాగా ఉన్నారనే మాట మనం చేస్తా ఉన్నాం. సమాజానికి ఇందులో సభ్యులు కావాలంటే చదువుకొని వృత్తిపరంగా ఉన్నవాళ్ళు మాత్రమే అవుతారు కాబట్టి, అంటే సమాజం పట్ల అవగాహన ఉన్నవాళ్ళు మాత్రమే అవుతారు కాబట్టి సమాజంలో ఉన్నటువంటి మన వర్గానికి సంబంధించిన వాళ్ళందరికీ మార్గదర్శకత్వం చేయాల్సిన బాధ్యత కూడా మీ మీద ఉంది కదా. అందరికంటే ఎక్కువ ఇయ్యాల కూడా గ్రామీణ ప్రాంతాల్లో సరి అయిన విధంగా ఏర్పాటు చేసైనా ఆ పరంగా విద్యను అందించే విషయం లోపల కావచ్చు, ఉద్యోగాలకు అవసరమయ్యే పోటీ పరీక్షల లోపల శిక్షణకు సంబంధించిన విషయం కావచ్చు, ఉపాధి అవకాశాలు ఈ మధ్యనే ఒక ఆలోచన చేస్తాం. బ్యాక్వర్డ్ క్లాస్ మినిస్టర్ గా సంబంధించిన పారిశ్రామికవేత్తలకు సంబంధించి ఒక వేదిక ఉన్నది. మనం ఒక MSME పాలసీ తీస్తే వాళ్ళు 50 సార్ల ప్రభుత్వాన్ని కలిసి రిప్రజెంటేషన్ చేసుకున్నారు. కానీ బ్యాక్వర్డ్ క్లాస్ తరఫున ఇండస్ట్రీస్ అసోసియేషన్ లేదు. దానికి సంబంధించి ఒక రూపకల్పన జరుగుతుంది. అందులో మీరు ఉత్సాహంగా చొరవ చూపెట్టండి. పారిశ్రామికవేత్తలందరూ సమీకరించి మిగతా వాళ్లకు మార్గదర్శకత్వం చేసేది అంటే ఇక్కడ 3 విద్య, సమాజం పట్ల అవగాహన కలిగిస్తూ ఉపాధి అవకాశాలకు ఉద్యోగరీత్యా కాంపిటేటివ్ ఎగ్జామ్స్ లో శిక్షణ ఇస్తూ పారిశ్రామికంగా కూడా అంటే ఒక అభివృద్ధి సమాజంలో ఒక వ్యవస్థలో మనం పోటీతత్వంలో నిలబడాలంటే ఒంటికాలు మీద నిలుచుంటే సరిపోదు. వృత్తిపరంగానో, విద్యాపరంగానో, లేదా ఉద్యోగ పరంగానో, పరిశ్రమ పరంగానో కాదు. అన్ని రకాలుగా 4 రకాలుగా వ్యవస్థలో నిలబడితే మనము మన సంఘం కూడా పటిష్టంగా ఉండగలుగుతుందనే మాట సందర్భంగా మనవి చేస్తూ కరీంనగర్ రామడుగు మండలం వన్నారం నుండి నేతకానిపల్లెకు వెళ్లే దారిలో
మొన్న కురిసిన భారీ వర్షాలకు బ్రిడ్జి పక్కన కోతకు గురి కావడం జరిగింది. 2014-2015 గోడవాగు నిర్మించారు. తరువాత భారీ వర్షాలకు వాగు పొంగిపోవడంతో పూర్తిగా ఊసిపోవడం జరిగింది. చుట్టుపక్కల ఉన్న పొలాలు కోతకు గురి కావడం జరుగుతుంది. ఇకనైనా ప్రభుత్వం స్పందించి వెంటనే చర్యలు తీసుకోవాలని గ్రామ బీజేపీ ఆధ్వర్యంలో నిరసన వ్యక్తం చేయడం జరిగింది. వరాల అనిల్, శవాల అక్షయ్, బాండారి లక్ష్మణ్, దర్శనాల రామ్మూర్తి, వరాల శ్రీనివాస్, వరాల మహేష్, గోళి శ్రీనివాస్, కొండ్రా తరుణ్, పులి అక్షయ్, సాయి కృష్ణ, శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు. రామడుగు మండలం వన్నారం జిల్లా కరీంనగర్ చెందిన రైతును గత సంవత్సరం 2 సంవత్సరాల క్రితం చెక్ డ్యామ్ తెగిపోయడం జరిగింది. ఇప్పటి వరకు పట్టించుకున్న నాలుడే లేడు. అక్కడ నిర్మించద్దు అని చెప్పి మా పొలాలు కోతకు గురైతే ఎన్నిసార్లు చెప్పినా వినకుండా మా సంతకాలు లేకుండానే కట్టడం జరిగింది. కట్టిన తర్వాత కనీసం దాన్ని కరెక్ట్ మరమ్మతు లేక ఇరుపక్కల తెగిపోయి రైతులకు నష్టం బాగా జరిగింది. దాంట్లో ఇసుక మీటలు పెట్టడం వల్ల దీన్నే అదునుగా భావించిన ఇసుక మాఫియా ఎన్నిసార్లు చెప్పినా మా పొలంలో తీసుకున్నారు. అధికారులకు చెప్పినాం, ఎంఆర్ఓకి చెప్పినాం, మైనింగ్ వాళ్ళకి చెప్పినాం, సిపి గారికి కూడా చెప్పినాం. సంబంధిత రామన్ పోలీస్ స్టేషన్ గారు కూడా దరఖాస్తు ఇచ్చడం జరిగింది. వారిపై కేసులు కూడా పెట్టడం జరిగింది. అయినా కూడా అది ఇసుక మాఫియా ఆగట్లేదు. ఏమన్నా ట్రాక్టర్తో బుద్ధి చంపుతాం అని బెదిరింపులకు పాల్పడుతున్నారు. వారిపై చట్టరీత్యా చర్య తీసుకొని మాకు జర న్యాయం చేసి ఆ బ్రిడ్జి చెక్ డ్యామ్ తీసేయగలరని ప్రభుత్వాన్ని కోరుతున్నాం. మేము అక్కడికి పడగొట్టుడు అవుతుంది, ఇక్కడికి తీసుకొచ్చుడు, రోజు పడగొట్టుడు తీసుకొచ్చుడు, ఇదే సమస్య అవుతుంది. ఈ రోడ్ అన్న సార్లు ఎవరన్నా వేసి మాకు మంచిగా చేయాలి. చేస్తే మాకు ఇది అన్నది ఉండదు. ఆయన పోసిన సార్ ఎక్కడో పోయింది, అయిపోయింది వాళ్ళ మందం. ఇప్పుడు ఏం కావాలి? ప్రభుత్వం మీకు ఏం చేయాలని ప్రభుత్వం ఇది చేయాలి. మాకు రోడ్డు మేము బడి పిల్లలతో గోస అవుతుంది. మాకు వ్యాన్ వస్తలేదు, ఇవరి దాకా వచ్చిన వ్యాన్ ఇప్పుడు వస్తలేదు ఈ వర్షాకాలం నుంచి. రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నం డాగ్ బంగ్లా వద్ద గల ఎడ్యుకేషన్ చారిటబుల్ క్రిస్టియన్ ఫెలోషిప్ సెంటర్పై దాడి చేసి విద్యార్థులను గాయపరిచిన దుండగులను తక్షణమే అరెస్ట్ చేసి శిక్షించాలని క్రైస్తవ సంఘాలు డిమాండ్ చేశాయి. హైదరాబాద్ బషీర్బాగ్ ప్రెస్ క్లబ్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మధ్యప్రదేశ్ రాష్ట్ర రిటైర్డ్ అదనపు డీజీపీ కె బాబురావు, సంఘం నేత ప్రభాకర్ మాట్లాడుతూ సెప్టెంబర్ 28న క్రిస్టియన్ ఫెలోషిప్ కెరీర్ గైడ్ లైన్స్ సదస్సు నిర్వహిస్తుండగా కొంతమంది మతం మార్పిడి చేస్తున్నారని ఆరోపిస్తూ మూకుమ్మడిగా దాడి చేశారని ఆరోపించారు. ఇబ్రహీంపట్నం పోలీసులకు ఫిర్యాదు చేసినా చర్యలు తీసుకోలేదన్నారు. ఈ రోజు వచ్చి 98,000 బ్రాంచెస్. బజరంగ్ దళ్, విశ్వ హిందూ పరిషత్, హిందూ వాహిని, శివశక్తి ఇలాంటి ఆర్గనైజేషన్స్ క్రైస్తవుల మీద టార్గెట్ చేసి రిపీటెడ్ గా అటాక్ చేస్తున్నారు. మొన్న అనకాపల్లిలో కూడా క్రైస్తవుల మీద వచ్చి దారుణంగా కొట్టే మీరు అంటే వాళ్ళ కంప్లైంట్ ఇస్తే మీరు కంప్లైంట్ విత్డ్రా చేసుకోండి. ఉల్టా ఓరు కొట్టిన వాళ్ళ కంప్లైంట్ ఇచ్చి వాళ్ళు ఏమంటున్నారు అంటే ఒక కంప్లైంట్ విత్డ్రా చేసుకోవాలంటే మీరు అందరు మా కాడికి వచ్చి గుండ్లు కొట్టించుకొని బుట్లు మేము మొన్న అనకాపల్లి కూడా పోయి ఆ పెద్ద ధర్నా చేసామడ. తో ఇది మొత్తం సౌత్ ఇండియా కాదు, మొత్తం ఇండియా మొత్తం ఉంది. నేను ఈ సభాముఖంగా నేను డిమాండ్ చేస్తున్నాను. నా పేరు సిఏ డానియల్ ఆడమ్స్, ప్రెసిడెంట్ ఎన్సీఏసీ. జగిత్యాల జిల్లా మెట్పల్లి పట్టణంలోని బస్టాండ్ వద్ద టీఎస్ఆర్టీసీ అధికారుల ఆదేశానుసారం బతుకమ్మ సంబరాలు ఏర్పాటు చేశారు. అందులో భాగంగా మహిళలు బతుకమ్మకు హారతి ఇచ్చి ఆటపాటలతో సంబరాలు జరుపుకున్నారు. మెట్పల్లి డిపో మేనేజర్ టి దేవరాజ్ మాట్లాడుతూ ప్రయాణికుల దేవుళ్లకు బతుకమ్మ దసరా శుభాకాంక్షలు తెలియజేస్తూ మెట్పల్లి డిపో ఎంప్లాయీస్ ఆధ్వర్యంలో ఇంత చక్కటి ప్రోగ్రాం జరుపుకునేందుకు చాలా సంతోషంగా ఉందన్నారు. ఆర్టీసీ ఉద్యోగులు ప్రయాణికులతో కలిసి బతుకమ్మ సంబరాలు జరుపుకున్నారు. ప్రయాణిక దేవుళ్లకు బతుకమ్మ దసరా శుభాకాంక్షలు. ఈరోజు మన బస్ స్టేషన్లో
మెట్పల్లి డిపో ఎంప్లాయీస్ ఆధ్వర్యంలో బతుకమ్మ సంబరాలను ప్రారంభించడం జరిగింది. ఈ కార్యక్రమంలో మెట్పల్లి డిపో పరిధిలో కలిగినటువంటి ప్రయాణికులు అందరూ కూడా పాల్గొని ఈ యొక్క బతుకమ్మ సంబరాల్లో ఎంతో ఉత్సాహంగా పాల్గొన్నారు. ఈ యొక్క కార్యక్రమాన్ని విజయవంతంగా జరుపుటకు ఇక్కడ ఉన్నటువంటి ప్రయాణికులందరూ కూడా ఎంతో కోఆపరేషన్ చేసి బతుకమ్మ సంబరాలని ఘనంగా నిర్వహించడంలో వారి యొక్క పాత్రని ముఖ్యంగా అభినందించడం జరుగుతుంది. ఇదే విధంగా ఈ యొక్క కార్యక్రమం చివరి వరకు కూడా 9వ రోజు వరకు కూడా కంటిన్యూగా చేయడానికి ఇక్కడ ఏర్పాట్లు చేయడం జరిగింది. అదేవిధంగా ఈ యొక్క బతుకమ్మ దసరా మన అందరికీ కూడా మంచి జరగాలని ఏదైతే కోరుకొని ప్రజలు ఈ యొక్క బస్ స్టాండ్కి వచ్చి ఈ యొక్క కార్యక్రమంలో పాల్గొన్నారో వారికి ఈ యొక్క తల్లి ఆశీస్సులు అన్నదండలు వారికి మంచి జరగాలని చెప్పి కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చినట్టు మీ అందరూ కూడా నా యొక్క ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. మెట్పల్లి బస్టాండ్లో బతుకమ్మ సంబరాలు ఘనంగా జరుగుతున్నాయి. వాడవాడలో కాకుండా బస్టాండ్లో కూడా ఘనంగా జరుగుతున్నాయి. ఇందులో మేము పాల్గొంటున్నాము. మా పిల్లలు మేము అందరం పాల్గొంటున్నాము. ఈ కార్యక్రమానికి పాల్గొన్నందుకు సంతోషం తెలుపుతున్నాము. మేనేజర్ గారికి ఆదివారం ఉదయం ఉప్పల్ భగాయత్ వెల్ఫేర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో మేకల మధుసూదన్ రెడ్డి నాయకత్వంలో జీహెచ్ఎంసీ అలాగే హెచ్ఎండిఏల అధికారుల నిర్లక్ష్య వైఖరిపై వ్యతిరేకంగా జరిగిన నిరసన కార్యక్రమంలో మన అసోసియేషన్ పిలుపుకు గౌరవం ఇచ్చి వెంటనే స్పందించి పాల్గొని ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేసిన ప్రతి ఒక్కరికి పేరు పేరున మనస్ఫూర్తిగా ధన్యవాదాలు. ఇట్లు వెల్ఫేర్ అసోసియేషన్ కమిటీ శ్రీనివాసరావు, శేఖర్ రెడ్డి, శ్రీనివాసరెడ్డి, శుభాన్, గణేష్, కిషన్, సప్తగిరి రెడ్డి, సాగర్, రాజేశం, నరసింహారెడ్డి, నరేందర్ చౌదరి, సంగమేశ్వర్ రెడ్డి, శ్రీహరి అలాగే కాలనీ వాసులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. చేసి అనేక మంది సాధారణ వ్యక్తులు అప్పులు తీసుకొచ్చి హెచ్ఎండిఏ లేఅవుట్లో ప్లాట్లు కొనుక్కొని ఇల్లు కట్టుకుంటే ఇక్కడ సౌకర్యాలు అన్నీ నిల్లుగా ఉన్నాయి. చెత్త పారిశుద్ధ్య పనులు అసలు చేపట్టట్లేదు. వర్షం పడితే మొత్తం నీళ్ళన్నీ కూడా రోడ్ల మీదనే ఉంటున్నాయి. దీనివల్ల డెంగ్యూ దోమలు విస్తృతంగా హెచ్ఎండిఏ లేఅవుట్లో ఉండి
అనేక మంది రోగాల బారిన పడుతూ ఉన్నారు. ఇప్పటికైనా దయచేసి జిహెచ్ఎంసీ అధికారులు, హెచ్ఎండి అధికారులు సమన్వయంతో పనిచేసి హెచ్ఎండిఏ ఉప్పల్ బగాయతులో ఉన్నటువంటి లేఅవుట్లో ఉన్నటువంటి అసౌకర్యాలన్నీ కూడా నిర్మూలించాలని చెప్పేసి, పారిశుద్ధ్య పనులు యుద్ధ ప్రాతిపదికన వెంటనే చేపట్టాలని చెప్పేసి ఆమ్రపాలి కమిషనర్ గారు చర్యలు తీసుకుంటున్నాను అని చెప్పి చెప్తున్నారు. కానీ ఇక్కడ గ్రౌండ్ లెవెల్లో ఎక్కడి పారిశుద్ధ్య పనులు అక్కడే నిలబడిపోతూ ఉన్నాయి. చెత్త వల్ల అనేక రోగాలు వస్తున్నాయి. డ్రైనేజ్ సమస్య కూడా ఇక్కడ సరిగా లేదు. కాబట్టి అధికారులు వెంటనే సరైన చర్యలు తీసుకొని ఉప్పల్ బాగాయతులో ఉన్నటువంటి చెత్తను వెంటనే తొలగించాలని చెప్పేసి, డ్రైనేజ్ సౌకర్యాన్ని వెంటనే కల్పించాలని చెప్పేసి, మంచినీట సౌకర్యాన్ని కల్పించాలని చెప్పేసి, స్ట్రీట్ లైట్లు పేరుకు లైట్లు ఉన్నాయి కానీ రాత్రిపూట వెలగట్లేదు. దానివల్ల అనేక అసాంఘిక కార్యక్రమాలు కూడా ఉప్పల్ బగాయతులో జరుగుతూ ఉన్నాయి. ఈ మధ్య కాలంలో మనం చూసాము, అనేక హత్యలు, మానభంగాలు కూడా ఈ ఉప్పల్ బగాయతు ఒక అడ్డాగా మారింది. కాబట్టి దయచేసి ప్రభుత్వం వెంటనే తగు చర్యలు తీసుకొని అధికారులకు ఆదేశాలు ఇచ్చి యుద్ధ ప్రాతిపదికన ఉప్పల్ బగాయతులో ఉన్నటువంటి చెత్తను తొలగించాలని చెప్పేసి, డ్రైనేజీ సౌకర్యం వెంటనే కల్పించాలని చెప్పేసి, స్ట్రీట్ లైట్లు కూడా వెంటనే వెలిగేటట్టుగా చూడాలని చెప్పేసి, దోమల నిర్మూలకు ఫాగింగ్ చర్యలు వెంటనే చేపట్టాలని చెప్పేసి ఉప్పల్ బగాయతు ప్లాట్ ఓనర్స్ అసోసియేషన్ తరఫున నేను డిమాండ్ చేస్తా ఉన్నాను. మొదటి నుంచి అలాగే ఉన్నాయి, సౌకర్యాలు లేవు అసలు. అధికారులను మేము కలుస్తూ ఉన్నాము కానీ మేము దాన్ని జిహెచ్ఎంసీకి హ్యాండ్ ఓవర్ చేసామని చెప్పేసి హెచ్ఎండి అధికారులు చెప్తున్నారు. జిహెచ్ఎంసీ అధికారులు ఏమో మాకు హెచ్ఎండిఏ వాళ్ళు హ్యాండ్ ఓవర్ చేయట్లేదని చెప్పేసి హెచ్ఎండిఏ వాళ్ళు జిహెచ్ఎంసీ వాళ్ళు చెప్తున్నారు. సో హెచ్ఎండిఏ జిహెచ్ఎంసీ మధ్యలో ఈ రెండు డిపార్ట్మెంట్ మధ్యలో సమన్వయం లేక ఇక్కడ ఉన్నటువంటి ఉప్పల్ బగాయతులో ఉన్నటువంటి రెసిడెన్షియల్ వాళ్ళందరూ కూడా అనేక సమస్యలు ఎదుర్కొంటూ ఉన్నారు. దీన్ని ప్రభుత్వం వెంటనే పరిష్కరించాలని చెప్పేసి మేము ఈ సందర్భంగా విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. కుప్పం మండలం ఉర్ల ఓపనపల్లి గ్రామ పంచాయతీ పరిధిలోని వేట వెంకటేశ్వర స్వామి ఆలయ ప్రాంగణంలో తిరుమల తిరుపతి దేవస్థానం ఆధ్వర్యంలో ఘనంగా శ్రీవారి కళ్యాణోత్సవాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ఎమ్మెల్సీ డాక్టర్ కంచెల శ్రీకాంత్ దంపతులు సాంప్రదాయ పద్ధతిలో స్వామి అమ్మవార్లకు పట్టు వస్త్రాలను సమర్పించారు. అనంతరం అశేష భక్తజనం మధ్య తిరుమల తిరుపతి దేవస్థాన వేద పండితులు కలియుగ దైవం వెంకటేశ్వర స్వామి కళ్యాణోత్సవాన్ని అంగరంగ వైభవంగా నిర్వహించారు. ఈ సందర్భంగా బేటరాయి స్వామి ఆలయ నిర్వాహకులు, పూజారుల బృందం, బక్కాదుల సౌకర్యార్థం అన్నదాన కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. చిన్నారి కుటుంబీకులను పరామర్శించేందుకు పొంగనూరుకు విచ్చేసిన హోం మినిస్టర్ వంగలపూడి అనిత, హోంమంత్రితో పాటు రాష్ట్ర రవాణా శాఖ మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి, మైనారిటీ వెల్ఫేర్ శాఖ మంత్రి ఫారూక్, చిన్నారి అస్ఫియా అంజుమ్ కుటుంబీకులను పరామర్శించారు. महोदय, आपका निरीक्षण के लिए गार्ड हाजिर है। गार्ड बंगाल सेंट्री खड़े रहे। गार्ड डिसाइड
సార్ నియోజకవర్గంలో అభివృద్ధికే పెద్దపీట వేస్తామని కొత్తపేట ఎమ్మెల్యే బండారు సత్యానందరావు అన్నారు. కొత్తపేట మండలం వాడపాలెం గ్రామంలో జరిగిన పలు సిమెంట్ రోడ్ల శంకుస్థాపన కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గత 5 ఏళ్లుగా అధికారంలో లేకపోవడం వల్ల నియోజకవర్గంలో అభివృద్ధి కుంటుపడిందని తెలిపారు. తాను ఎమ్మెల్యేగా గెలుపొందడం, ప్రభుత్వం అధికారంలోకి ఉండటం కలిసొచ్చే అంశమని, ఇక నియోజకవర్గాన్ని అభివృద్ధి పదంలో నడిపిస్తానని సత్యానందరావు పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో బండారు బులితాత, కంఠంశెట్టి శ్రీనివాసరావు, ఎల్లమెల్లి జగన్మోహన్, పప్పుల కొత్తయ్య, కుడిపూడి వెంకటేశ్వరరావు, బడుగు సాధుబాబు, పప్పుల బుజ్జి, కడియం చిన్న, కట్టా శ్రీను, కుడిపూడి గోవిందు, అరిగెల ప్రసన్న, మైపాల స్వామి, అంబటి రాజు మరియు కూటమి నాయకులు పాల్గొన్నారు. ఈరోజు వాడపాలెం గ్రామంలో గ్రామ సర్పంచ్ శ్యామబాబు గారు, గ్రామ పెద్దలు అందరూ సమక్షంలో సుమారు 40 లక్షల రూపాయల అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేయడం జరిగింది. పలు వీధుల్లో రోడ్లు, డ్రైన్లు నిర్మాణానికి తొందరలో పనులు ప్రారంభించబోతూ ఉన్నారు. మరి ఎన్డీఏ కూటమి అధికారంలోకి వచ్చిన 100 రోజుల్లోనే సుమారు కొత్తపేట నియోజకవర్గంలో 12 కోట్ల రూపాయల నిధులు రోడ్లకి, డ్రైన్లకి శాంక్షన్ చేయించుకోవడం, అందులో భాగంగా పలు గ్రామాల్లో త్వరలో అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టబోతూ ఉన్నాం. ప్రజలు కోరుకున్నటువంటి కనీస అవసరాలు, కనీస సౌకర్యాలు తీర్చడం కోసం ఎన్డీఏ కూటమి మొట్టమొదటి ప్రాధాన్యతగా భావిస్తుందని సందర్భంగా తెలియజేస్తూ, కామారెడ్డి జిల్లా కేంద్రంలోని ఆర్కే, ఎస్ఆర్కే, విఆర్కే కళాశాలలో బతుకమ్మ సంబరాలు అత్యంత వైభవంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా కామారెడ్డి మున్సిపల్ చైర్పర్సన్ గడ్డం ఇందుప్రియ హాజరై ఆర్కే, ఎస్ఆర్కే, విఆర్కే కళాశాలల విద్యార్థులతో బతుకమ్మ ఆటలు ఆడడం జరిగింది. అంతేకాకుండా బతుకమ్మ నెత్తిపైన పెట్టుకుని నీటిలో వేయడం జరిగింది. ఈ సందర్భంగా మున్సిపల్ చైర్పర్సన్ గడ్డం ఇందుప్రియ, ఆర్కే కళాశాలల సీఈఓ డాక్టర్ జైపాల్ రెడ్డి మాట్లాడారు. బతుకమ్మ పండుగ సంబరాలు ప్రతి సంవత్సరం ఎంతో అత్యంత వైభవంగా నిర్వహించుకోవడం జరుగుతుందని, బతుకమ్మ పండుగ సందర్భంగా బాలికలు రంగురంగుల పూలతో పేర్చి బతుకమ్మలను తయారు చేయడం జరిగిందని తెలిపారు. ఈరోజు ఘనంగా బతుకమ్మ సంబరాలను నిర్వహించుకోవడం జరిగింది. ఈ కార్యక్రమంలో డిగ్రీ అండ్ పీజీ కాలేజ్ స్టూడెంట్స్తో పాటు విఆర్కే జూనియర్ కాలేజ్ అండ్ విఆర్కే అకాడమీ స్టూడెంట్స్ అందరూ కూడా పెద్ద మొత్తంలో పాల్గొని తెలంగాణ ప్రాంత సాంప్రదాయ విలువలకు, కట్టుబాట్లకు నిలయమైనటువంటి మన ప్రాంతంలో పూలతో ఆడుతున్నటువంటి, పేర్చి పూజించేటటువంటి సంస్కృతికి ప్రతీక ఈ బతుకమ్మ సంబరాలు. దీంట్లో అందరు విద్యార్థులు ఎంతో ఉత్సాహంగా పాల్గొని ఈ కార్యక్రమాన్ని దిగ్విజయం చేసినందుకు మేడమ్స్కి, విద్యార్థులందరికీ పేరు పేరున అభినందనలు తెలియజేస్తున్నాం. ఈ బతుకమ్మ ఉత్సవాల్లో భాగంగా ఎవరైతే బతుకమ్మను ఎంత అలంకరంగా పేర్చారో వాళ్లకు మేడమ్స్ అందరూ కూడా సెలెక్ట్ చేసి వాళ్లకు బహుమతి ప్రదానోత్సవం చేయడం కూడా జరిగింది. దీంట్లో విద్యార్థులందరూ వాళ్ళ క్లాసెస్ను బేస్ చేసుకొని ఫిజికల్ సైన్స్ కానీ, లైఫ్ సైన్స్ కానీ, బీకామ్, బీబీఏ, బీఏ అందరు స్టూడెంట్స్తో పాటు ఇంటర్మీడియట్ స్టూడెంట్స్ కూడా పాల్గొని ఈ కార్యక్రమాన్ని ఎంతో ఉత్సాహంగా పూలతో పేర్చి ఎంతో ఇన్వాల్వ్మెంట్ తోటి ఈ కార్యక్రమాన్ని జరుపుకోవడం జరిగింది.
ఈ కార్యక్రమంలో ఆర్కే డిగ్రీ పీజీ కాలేజ్ ప్రిన్సిపల్ సైదర్ సార్, డీన్ నవీన్ సార్, అడ్మిన్ ప్రిన్సిపల్ గోవర్ధన్ రెడ్డి సార్,